యేసునామము చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము చాటించుడి మనుష్య జాతికే సునామము చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నాడు గోయుదార నీడి వాత తొంబుతో మన్నాను గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నాడు గోయుదార నీడి వాత తొంబుతో మన్నాను గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము. గాస్పల్ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన విశ్వాసులకు దైవజనులకు స్నేహితులకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జూలై 31వ తేదీ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ ఆవిర్భావ దినం. ఆంధ్రప్రదేశ్ అంతా అన్ని సంఘాల్లోనూ ఈ దినాన్ని సువార్త దినంగా ఆచరించడం అనేది మనకి ఎరిగిన సంగతే. కారణం కూడా మనందరికీ తెలుసు. ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ అనే మహనీయుడు త్యాగపూరితమైన నిర్ణయం తీసుకొని భారతదేశానికి మిషనరీగా రావడం, ఆయన గుంటూరులో 1842వ సంవత్సరం జూలై 31వ తేదీన కాలు పెట్టడం, ఈరోజు మహావృక్షంగా ఎదిగిన 25 లక్షల మంది సభ్యులు కలిగిన లూథరన్ సంఘం ఏర్పడడం, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన్ని హయ్యర్ దొర గారు ఒకవేళ సువార్త మనకు తెచ్చి ఉండకపోతే మనం ఇంకా చీకట్లోనే ఉండేవారం, నిర్దేవులుగా ఉండేవారం, నిరక్షరాస్యులుగా ఉండేవారం, చీకట్లో గ్రామాల చివర అంటరాని వారుగా మిగిలిపోదు. ఆ మహనీయుడు మనకు అందించిన సువార్త ఈ దినాన్ని మనం కూడా సమాజంలో తలెత్తుకుని తిరిగే స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఫాదర్ హయ్యర్ గారి జీవిత చరిత్ర మనం మననం చేసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అనేక మంది భక్తులు ఆయన జీవిత చరిత్ర, ప్రాముఖ్యమైన సన్నివేశాలు మన ముందు ఉంచడం జరిగింది. ప్రాముఖ్యంగా 2-3 సంగతులు నేను ఆయన గురించి తెలియజేసి సువార్త దినం యొక్క ప్రాముఖ్యత మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హయ్యర్ దొర గారు 3 పర్యాయాలు భారతదేశం వచ్చారు. మొదటిసారి గుంటూరు వచ్చి స్ట్రోక్ కలెక్టర్గా ఉన్న స్ట్రోక్ దొర గారి సహకారంతో గురజాల ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో, బాపట్ల ప్రాంతంలో గొప్ప పరిచర్య చేశారు. ఆ విధంగానే రాజమండ్రి ప్రాంతంలో కూడా ఆయన పరిచర్య ఫలించింది. ముఖ్యంగా ఫాదర్ హయ్యర్ చేసిన సేవ జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటే కేవలము ప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటించి బాప్తీసాలు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ విద్యా సంబంధంగా, వైద్య సంబంధంగా అనేక ప్రాజెక్ట్స్ ఆయన చేపట్టారు. ఆ దినాన్ని ఆయన వేసిన విత్తనం ఈ దినాన్ని ఆంధ్ర క్రైస్తవ కళాశాల, ఏసీ కాలేజ్ అని పిలువబడే స్థాయికి ఎదిగి
భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆ దినాల్లో బాలికల కొరకు పాఠశాలలు పెట్టడం, ప్రత్యేకించి హైందవ మతానికి చెందిన బాలికల కొరకు పాఠశాల పెట్టడం ఆయన చేసిన గొప్ప సంస్కరణ. రాత్రులు పడుకోవడానికి స్థలం లేక ఒక పల్లకీని 2 తాడి చెట్లకు కట్టించుకుని ఆ పల్లకీలో నిద్రించిన మహానుభావుడు. 2 ఎడ్ల బండి మీద 100 కొలది మైళ్ళు ప్రయాణం చేసి సువార్తను అందించిన మహనీయుడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాం మనకెంతో ఆశీర్వాదం అని నేను తలస్తూ ఉన్నాను. 54వ ఏట తిరిగి ఆయన అమెరికా వెళ్ళి వైద్య శాస్త్రం చదివి తిరిగి వచ్చాడు. మళ్ళీ వెళ్ళి పరిచయం చేస్తూ ఉండగా రాజమండ్రి ప్రాంతంలో ఈ మిషన్ ఆధిపత్యం మీద కొంత పోరాటం జరుగుతూ ఉంటే మనల్ని ప్రేమించి 77వ ఏట 3వ పర్యాయం భారతదేశం రావడం జరిగింది. ఆ దినాల్లో కాటన్ దొర గారు ఆనకట్ట కడతా ఉంటే ధవళేశ్వరంలో పనిచేసే పనివారు ఈ సువార్త సేవలో సహకరించారు. ఈ దినాన్ని మనం ఈ విధంగా ఉండడానికి కారణము ఫాదర్ హయ్యర్ గారి త్యాగపూర్తమైన పరిచర్య. యోనా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న భాగము ఫాదర్ హయ్యర్ని ప్రభావితం చేసిందని చెప్పబడతా ఉంది. ఈ దినాన్ని మనల్ని కూడా అది ప్రభావితం చేయాలి. ఆ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. నీవు లేచి పోయి ప్రకటించు. 3 సంగతులు చెప్తా ఉన్నాడు. లేచి పోయి ప్రకటించు. సన్నద్ధుడు ఒక వెళ్ళు, ప్రకటన చేయి. ఏం ప్రకటన చేయాలి? సువార్త ప్రకటించాలి. ఈ దినాన్ని సువార్త దినము అని మనము ప్రత్యేకంగా సువార్త పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తుల ఇండుడి. ఈ మాట సువార్త పరిచర్యలో ఉన్నవారికి మాత్రమే కాదు, కానీ యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసం మీద ఈ బాధ్యత ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి మేము సామాన్యులమని తటపటాయించవలసిన పని లేదు. ప్రతి ఒక్కరికి ఈ ఆఖరి ఆదేశం ఇవ్వబడతా ఉంది. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, భూదిగంతముల వరకు నన్ను వారిని శిష్యులుగా చేయండి, వెళ్ళి వారిని శిష్యులుగా చేయడనే మాటలు మనం ఒకవేళ ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పౌలు భక్తుడు చెప్తాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే మాటలు పౌలు భక్తుడు చెప్తూ ఉంటే, ఎన్నో ఏళ్ల నుండి క్రైస్తవులుగా ఉన్న మనము ఒకవేళ మన తాతల గురుండి, మన ముత్తాతల గురుండి, మన తల్లిదండ్రుల గురుండి చెప్పుకోవడం కాదు, కానీ మన వంతు ఎంతవరకు ముందుకు సాగిపోగలుగుతున్నామో, ఈ సువార్త వ్యాపకత్వంలో ఎలాంటి పాత్ర మనం పోషిస్తున్నామో ఆలోచించేద్దాం. ఈ సందర్భంలో మనందరికీ పరిచయమైన ఒక వాక్య భాగం నుండి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిన వృత్తాంతం. యేసు ఒక దిన పరిచర్య ముగించారు. శిష్యులు అలసిపోయారు. పురుషులు చిన్నపిల్లలతో కలిసి 15,000 మంది ఉండడానికి అవకాశం ఉంది. కనుక తినడానికి ఏమీ దొరకనే అంత దూర ప్రాంతంలో మనం ఉన్నాము. చాలామంది జనసం ఉన్నారు. కనుక ఈ సమస్య గురించి ఆలోచించి మనం ఏమీ చేయలేమని చెప్పి శిష్యులు ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చి ప్రభు దగ్గర చెప్తున్నారు, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనుల గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పిరి. అసాధ్యమైన పని తప్పించుకోవడానికి ఇదే మార్గమని శిష్యులు ఆలోచన చేశారు. అయితే యేసు వారిని గద్దిస్తా అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. జన సమూహం యొక్క అవసరత తీర్చే బాధ్యత శిష్యులు చేపట్టాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రజలు వెళ్ళిపోయి తమ అవసరతలు తామే తీర్చుకోవాలని శిష్యులు భావిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అయితే వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. ఈరోజు కూడా ప్రభు అయిన యేసుకు సంఘానికి మధ్య ఉన్న వివాదం ఇదే. శిష్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంతమంది జనసమూహం, ఎంత రొట్టె కావాలి, అది కూడా కొండ మీద ఉన్నాము, వారికి ఇవ్వలేము, జనసమూహాన్ని పట్టించుకోలేము అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని సంఘాలు కూడా భారతదేశంలో అనేక మంది ఇంకా విగ్రహారాధనలో ఉంటే వారి ఆత్మీయ అవసరత మనం తీర్చలేము అని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చునే సంఘాలుగా మనం ఉన్నాము.
ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. ఈ మాట భావం ఏంటంటే, మీకున్న కనికరం మాకు కూడా ఉంది, కానీ మా దగ్గర ఉన్న ఈ కొంచెము ఎంతమందికి పంచగలము? ఉన్న వనరులు కొద్దిగా ఉన్నాయి, అవసరం ఎక్కువ ఉంది, కనుక మొదలు పెట్టడం మంచిది కాదు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఈరోజు సంఘాల పరిస్థితి ఇదే. నశించిపోతున్న జనసమూహం మీద జాలి ఉన్నా కానీ మన దగ్గరున్న కొద్దిపాటి వనరులతో అధికమైన సమస్యల పరిష్కారానికి ఎక్కడ ప్రారంభించాలో తెలియని పరిస్థితి. ఆత్మీయంగా అనేక మంది నశించిపోతూ ఉంటే నిర్లక్ష్య భావంతో మనం వ్యవహరిస్తూ ఉన్నాము. యేసు అనే పేరు మొదటిసారి కూడా విన్నవారు అనేక మంది ఉంటే ప్రతిదినము యేసు పేరు వింటూ ఉన్నాము. అయితే నశించిపోవచ్చిన ప్రజల పట్ల మనకు బాధ్యత లేనట్టుగా, లేక మన వల్ల కాదన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాము. మన అవసరాలతో పాటు ఇతరుల సామాజిక అవసరాలు కూడా జోడిస్తే మనం ఏమీ చేయలేము అనేది మన ఉద్దేశం. హిందూ మతానికి చెందిన లేక ఇతర మతాలకు చెందిన అసంఖ్యాక జనసమూహాలు ఆత్మీయ అవసరంతో తలడిల్తూ ఉంటే మనం 4 గోడల మధ్య దేవాలయాల్లో వాక్యం పంచుకుంటూ ఆనందిస్తూ ఇతరుల విషయమై ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటూ ఉన్నాము. ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టిన ఈ అద్భుతంలో ఇలాంటి భావనకు ప్రత్యుత్తరముగా తన శిష్యులకు 4 స్పష్టమైన సూచనలు ఇస్తూ ఉన్నాడు. 1, 18వ వచనంలో ఉంది, వాటిని నా యొద్దకు తెండి. 2, 5 రొట్టెలు 2 చేపలు తన వద్దకు తేబడినప్పుడు యేసు ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాను. 3, ఆ రొట్టెలు విరిచి. 4, శిష్యులు జనులకు వడ్డించిరి. 4 సూచనలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇది మనకు కూడా సూచనలు ఇవ్వబడతా ఉన్నాయి. నశించిపోతున్న జనాలకి సువార్త అందించాల్సిన బాధ్యత కేవలం అభిషక్తుల మీద, సువార్థికుల మీద మాత్రమే కాదు, కానీ ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. వారు ఆ పరిచర్లో ముందుకు సాగాలంటే ప్రభు చెప్పిన ఈ 4 సూచనలు పాటించాలి. మొదటిది, బ్రింగ్ దెమ్ హియర్ టు మీ. మనం మొదలు పెట్టాల్సిన స్థలం ఇదే. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సరెండర్ టు ది లార్డ్. సంఘాన్ని లేక ప్రజల్ని, మనకున్న వనరుల్ని ఆయనకి స్వాధీనపరచడం, లేక మన స్వాధీనంలో ఉంచుకుందాం. సరెండర్ ఆర్ కంట్రోల్. మనము విధేయత చూపి ఆయన దగ్గరకు వచ్చి సమస్తాన్ని ఆయనకు స్వాధీనపరుచుకుందామా, లేకపోతే మన జ్ఞానం ఉపయోగించి మన స్వాధీనంలో వాటిని ఉంచుకుందామా? క్రీస్తు ఈ సంఘానికి సొంతదారుడు. మనం ఆరాధించే దేవాలయాలు, మన కుటుంబాలు, మన ఆస్తి ఇవన్నీ ఆయనవే. ఆయన వనరులను మన స్వాధీనంలో ఉంచుకోకూడదు. ప్రభు చెప్పే నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘాన్ని నాకు అప్పగించండి అని ఆయన అంటే, తాజాగా ఆయన స్వాధీనంలోనికి సంఘాన్ని అప్పగించాలి. ఈ ప్రజలు, ఈ ప్రార్థనలు, ఈ ఆర్థిక వనరులు, మానవ వనరులు సమస్తము ఆయనకు చెందినవని గ్రహించి ఆయన దగ్గరకు వాటిని తేవాలి. మనకున్న తలాంతులు ప్రభు దగ్గరికి మొదట తీసుకొని రావాలి. రెండవది, 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అనే మాట. జీసస్ బ్లెస్డ్ వాట్ దే హ్యాడ్. వారి దగ్గర కేవలము 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, కానీ ఆయన ఆశీర్వదించాడు దాన్ని. మనం ఎంత బుద్ధిహీనం అంటే మనకున్నవన్నీ ఆయనకు స్వాధీనపరిస్తే మనకు తక్కువైపోతుందనే తలంపు. కానీ మనం గ్రహించాల్సిన సంగతి, యేసు మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తే ఆయన శక్తిని బట్టి మరింత ఫలభరితమైన సేవ, పరిచర్య చేయగలుగుతాము. దేవుని వాక్యం చెప్తోంది, ఆయన ఆశీర్వాదము మనలను ఫలింపచేస్తూ ఉంది. ఆయనకు విధేయత చూపేవారు ఆయన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రార్థనలో, ఆరాధనలో మనం ఆయన కొరకు కనిపెట్టిన ఈ ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఆయన సేవించుచు లాస్ట్ కమిషన్ ప్రకారం బూదిగంతముల వరకు సువార్త ప్రకటించే ఆధిక్యత మనం కలిగి ఉండాలని ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ మాట, ఆ రొట్టెలు విరిచి. జీసస్ బ్రోక్ ది లోవ్స్. విరగగొట్టబడే స్థలం. మొదటిది సరెండర్ చేసేది స్థలం, రెండవది ఆశీర్వదింపబడే స్థలం, మూడవది రొట్టెలు విరిచి విరగగొట్టబడే స్థలం. ఉన్నవాటితోనే తృప్తిపడే క్రైస్తవులంటే పూర్తి అభిషేకం పొందలేరు. ఆయన మనల్ని విరగొట్టడానికి అనుమతిస్తే ఆయన పరిచర్యలో సంపూర్ణంగా విజేతలం అవుతాం. ఏ వ్యక్తిని చూచి యెహోవా ఆనందిస్తాడో యెషయా వివరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుతుండునో వాన్నే నేను దృష్టించుచున్నాను.
కనుక సువార్త పరిచర్యలో మనం ఏదో గొప్పవారమని అతిశయించకుండా మనల్ని మనం తగ్గించుకొని విరగగొట్టబడ్డానికి నలగగొట్టబడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి. 4వ సూచన ప్రభు ఇచ్చింది, మనం అందుకున్న ఆశీర్వాదాలని పంచాలి. శిష్యులు జనులకు వడ్డించిరి అనే మాట ఉంది. ద డిసైపుల్స్ గేవ్ టు ది మల్టిట్యూడ్స్. శక్తివంతమైన సత్యం ఇది. యేసు ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు వారు జనులకు వడ్డించారు. ఇది సరైన పద్ధతి. ఈ దినాల్లో చాలామంది ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి కూడా దాన్ని ఇతరులకు పంచలేని స్థితి, రక్షణ అనుభవం కలిగి కూడా దాని గురించి సాక్ష్యం ఇవ్వలేని స్థితి, వాక్యం ఎరిగి కూడా వాక్యానికి అంగీకారం చూపకుండా తమ మట్టుకు తాము యోగ్యులమని ఎంచుకుంటూ ఇతరులను ప్రేమించలేని స్థితి. వాక్యం అనే ఖడ్గము తుప్పు పట్టకుండా ఉండాలంటే మనకున్న వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే వారు మృత సముద్రంగా పరివర్తన చెందుతారు. మనం ఇతరులకు ఇచ్చే కొలిది ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటాడు, తాజా నీటితో నింపుతూ ఉంటాడు. కనుక దేవుని ఆధీనంలోనికి వచ్చినప్పుడు అనేకుల జీవితాలని మనం ప్రభావితం చేయగలుగుతాము. 20వ వచనంలో ఉంది, వీరందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఆ దినాన్ని దేవుని మహిమ ప్రభావాలు మానవ జీవితంలో ప్రత్యక్షపరచబడడం శిష్యులు చూశారు. దేవుని కుమారుని ఆశ్చర్య కార్యం వారిని ఆశ్చర్యపరిచింది, ఎన్నటెన్నటికి మరువని అనుభవంలోనికి నడిపించింది. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టగలిగారు. అనేకుల జీవితాలు పరివర్తన చెందిని. అనేక మంది పురుషులు స్త్రీలు క్రీస్తు దగ్గరకు వచ్చారు. ఈ సంగతులు ఒకవేళ శిష్యులు వారిని పంపివేసి ఉంటే ఈ అనుభవాన్ని పోగొట్టుకుని ఉండేవారు. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. ద కోర్ ఫ్రేజ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద కీ టు ఆల్ ఆఫ్ దిస్. యేసు తన శిష్యులకు ఇచ్చిన క్లుప్తమైన ఆదేశము సూటిగా చెప్పబడింది. ఇంగ్లీష్ బైబిల్లో యు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్ అని ఉంది. కొన్ని అనువాదాల్లో మీరే వారికి భోజనం పెట్టుడు అని ఉంది. ఒకవేళ సంథింగ్ అనే మాట మనం ఆలోచన చేస్తే క్రైస్తవ విశ్వాసులకు దేవుని మాట అనేది నమ్మితే ఈ ఆజ్ఞలోని మొదటి మాట మీరే, అనగా ఎవరు? మీరు బహువచనం. ఇక్కడ దెమ్ కాదు, వారు కాదు. ఈ సందేశాన్ని వినేవారు, యేసుని రక్షకునిగా అంగీకరించిన వారు, రక్షణ అనుభవంలో ఉన్నవారు, వాక్యం తెలిసిన వారు, ఆజ్ఞలు గైకొనాలని తీర్మానించుకున్నవారు మీరు, వారు కాదు. ఈ మాటలు వినేవారు అందరూ. ఒకవేళ నేను సామాన్యుణ్ణి, నా వల్ల ఏమవుతుందని అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. ఎందువల్లంటే దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ నడిపింపులో మనం కార్యాలు చేయగలుగుతాం. వారికి కనుక మీరు అనే మాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించి నాకు ఇది ఇవ్వబడుతుంది అనే మాటలు గమనించాలి. చాలాసార్లు మనం అనుకుంటాము, మేము సామాన్యులము, బైబిల్ జ్ఞానం లేదు, మాకు విద్యా అర్హతలు లేవు, మా వల్ల ఏమవుతుందని అనుకుంటే ఈ మిషన్స్కి సంబంధించి కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. విలియం కేరీని ఫాదర్ ఆఫ్ మిషన్స్ అని అంటారని మనందరికీ తెలుసు. 1761 ఆగస్టులో నార్త్ యాంప్టన్ షైర్ పాలర్స్పూరి అనే కుగ్రామంలో కాంతి విహీనమైన శతాబ్దంలో ఆయన జన్మించాడు. పేద కుటుంబం, పెద్ద విద్య లేదు. చర్మ వ్యాధిని బట్టి ఆరు బయట పనిచేయలేని స్థితిలో చెప్పులు తయారు చేసేవానికి సహాయకుడిగా చేరాడు. చెప్పులు కుట్టడం రానందున ఆదాయం పెంచుకోవడానికి పాఠశాల ప్రారంభించాడు. అది కూడా ప్రయోజనకరం కాలేదు. పెళ్లి చేసుకున్నాడు, సంతోషం ఇవ్వలేదు. ఘోర వ్యాధితో కుమార్తె చనిపోయింది. తను కూడా బట్టతలవాడు అయిపోయాడు. చిన్న సంఘానికి కాపరిగా పిలువబడ్డాడు, కానీ ఆయన ప్రసంగాలు బోరింగ్గా ఉన్నాయని చెప్పి ఆయనకు అభిషేకం ఇవ్వడానికి వెనుకాడారు. ఎంత దారుణమైన పరిస్థితి. అయితే కెప్టెన్ కుక్ వాయేజెస్ పుస్తకం అతని జీవిత గమనాన్ని మార్చింది. తను తయారు చేసిన ప్రపంచ పటాన్ని తన చెప్పుల దుకాణంలో పెట్టాడు. కొన్ని దేశాల్లో ప్రజల వివరణ తెలుసుకున్నాడు. క్రీస్తు కొరకు వారిని చేరాలనే దృఢమైన ఆసక్తితో భారతదేశం వచ్చి క్రైస్తవత్వానికి నీరు పోశాడు, లేక అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాడు. అందుచేత ఆయన్ని ఫాదర్ ఆఫ్ మిషన్స్ అన్నారు. కనుక మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, గాడ్ డిలైట్స్ టు యూజ్ ద మోస్ట్ అన్లైక్లీ వెజల్స్. అపాత్రులము, అయోగ్యులమనే వారిని ప్రభువు ఎక్కువగా ఉపయోగించడానికి సంతోషపడతాడు. క్యారీ వాజ్
an unsuccessful shoemaker, a failed schoolmaster, a struggling pastor. God used one whom others would have passed over without a second glance. ఇవాళ రెండవసారి కూడా ఆయన వైపు చూడకుండా ఆయన మామూలు వ్యక్తులైతే నిర్లక్ష్య పెట్టేవారే, కానీ ప్రభు ఆయన లక్ష్య పెట్టాడు. ఇంకా కొంతమంది భక్తుల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, డిఎల్ మూడీ బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ప్రకారం లీడింగ్ ఓవర్ 1 million పీపుల్ టు ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి 1 million పీపుల్ని ఆయన సిద్ధపరిచాడు. ఒకవేళ ఆయన జీవితం ఆలోచన చేస్తే సండే స్కూల్ టీచర్గా ఉండడానికి కూడా ఆయన తిరస్కరింపబడ్డాడు. చాలామంది టీచర్స్ ఉన్నారు, విద్యార్థులు లేరు అని చెప్పి ఆయన సండే స్కూల్ టీచర్గా ఉంటానంటే అడ్డుపడ్డారు. ఆయన నిరాశపడడానికి బదులు దేవుని నమ్ముకొని చికాగో వీధుల్లో తిరిగి పిల్లలను పోగు చేసి గ్రేట్ లేక్స్ అనే చోట వాక్యం ఉపదేశించి తమతో వారికి దేవాలయం తెచ్చి చెప్పిన మాట, నౌ ఐ కెన్ బి ఏ టీచర్, నా విద్యార్థులు నేనే తెచ్చుకున్నాను అనే మాట ఆయన చెప్పగలిగాడు. మరొక వృత్తాంతం మనం జ్ఞాపకం చేసుకుంటే, 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని ఒక సామాన్య స్త్రీ ఒక అవిశ్వాస కుటుంబంలో 25వ సంతానం, చిన్న చదువు, పురుషాధిక్యత ప్రపంచము తనకన్నా పెద్దవాడిని వివాహమాడి 19 మంది పిల్లలను కన్నది. 9 మంది చనిపోయారు. ఇల్లు తగలబడిపోయింది, ధాన్యాగారం పడిపోయింది, అనారోగ్యము, ఆకలి బాధ. 1689లో వివాహం చేసుకున్న శామ్యూల్ సుసన్న 1697లో పరిచర్య ప్రారంభించి అలాంటి పరిస్థితుల్లోనే 40 సంవత్సరాలు పరిచర్య కష్టమైన భూమిలో ఉన్నారు. శామ్యూల్ జీతం చిన్నది కనుక రుణబాధను బట్టి చెరసాల్లో వేయబడ్డాడు. సుసన్న మీద కుటుంబారం పడింది. భార్యాభర్త ఎదురు దృఢ సంకల్పం కలిగిన వారు. ఆయన ప్రసంగాల కన్నా ఆమె బైబిల్ ధ్యానాలకు ఎక్కువ మంది శ్రోతలు ఉండేవారు. సుసన్న ఒక బిడ్డను కంటే నర్సు ఆ బిడ్డ మీద పడినందువల్ల బిడ్డ చనిపోయాడు. ఆర్థిక సహాయం చేస్తాన్న సోదరుడు మాయమై తిరిగి రాలేదు. తన భర్త గుర్రముల చేత తొక్కింపబడి రోగి అయి తిరిగి లేని పరిస్థితి ఉంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నుండి సుసన్న వెస్లీ 2 ప్రసిద్ధ సువార్థికుల్ని ప్రపంచానికి అందించింది, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. ద మదర్ హూ రైజ్డ్ దెమ్ షుక్ ది వరల్డ్ టు హిమ్. వారి ద్వారా ప్రపంచాన్ని కదిలించింది. గాడ్ విల్ యూజ్ స్ట్రగ్లింగ్ పీపుల్. దేవుడు కష్టపడేవారిని ఎన్నుకుంటాడు. సీమింగ్లీ ఫీరింగ్ పీపుల్. దేవునికి భయపడేవారిని ఎన్నుకుంటాడు. ఆయన చేయవలసిందల్లా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే. కనుక నోబడీస్ అని పిలువబడేవారు, మేము ఎందుకు పనికిరానివని పిలువబడేవారు ప్రపంచ స్థితిగతులు మార్చేంత స్థాయికి ఎదిగారు. రెండవ మాట మీరే, అనగా ఈ భూమి మీద ఉన్న ఎవరైనా, ఏ రంగు, ఏ జాతి, ఏ భాష, ఏ సామాజిక వర్గమైనా వారు, అనగా మన తరంలో దేవుడు మనల్ని నడిపించుండగా మనం కలిసేవారు అందరూ. మంచి సమరైన ఉపమానంలో ప్రభు చెప్పిన మాట, నీవును వెళ్ళి అలాగు చేయము, అనగా ఎవరికైతే అవసరం ఉందో వారికి సహాయం చేయమని. ప్రకటన గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. 5:9-10 వచనాల్లో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వారు అనగా ప్రతి వంశం నుండి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి జనము నుండి తేపడాలి. ప్రభు చెప్పిన మూడవ మాట, పిచ్చుడి, గివ్ దెమ్ సంథింగ్. ఒకవేళ మన సంఘాల్లో మన ఆధిపత్యం పోతుందని సామాన్యుల్ని మనం దూరంగా పెడతా ఉంటే వారి పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక కనాను స్త్రీ వృత్తాంతం మనం చదువుతాము. ఆమె బల్ల కింద పడే రొట్టె ముక్కలు మాకు చాలా ఉంది. ఒకవేళ ఈవేళ అనేక మంది దేవుని వాక్యం వినాలని, యేసు ప్రభువుని చూడాలని, ఆయన సంధించాలని ఎదురు చూస్తూ ఉంటే వారికి ఆత్మీయంగా సహాయపడే స్థితిలో మనం ఏమేమో ఆలోచన చేయాలి. కొంచెము వారికి గివ్ దెమ్ సంథింగ్. సంఘ సహవాసము, సభలు, సమావేశాలు, వనరులు, పదవులు, అధికారాలు కాదు, కానీ కనీసము ప్రభు బల్ల దగ్గర మనం విందు ఆరగించుండగా యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కల కొరకు ఎదురు చూసేవారు అనేక మంది ఉన్నారని మనం గమనిద్దాం. 4వ మాట, పెట్టుడి, గివ్ దెమ్. దిస్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ.
పొందుకోవాలనే కానీ ఇవ్వాలనే ఆలోచన లేని పరిస్థితి. ఒక ఆయన అన్నాడు, టేకింగ్ ఈజ్ మెటీరియల్, గివింగ్ ఈజ్ స్పిరిచువల్, లివింగ్ ఈజ్ లవింగ్, లవింగ్ ఈజ్ గివింగ్. కనుక దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చాడు. మనం మరణించిన లోకానికి ఇవ్వవలసిన వారము, పెట్టవలసిన వారం అనే సంగతి మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త దినం, సువార్త ప్రకటించమన్నారు. సువార్త అంటే వాగ్వివాదాలు, బాప్తిస్మం అవసరమా, చిలకరింపు అవసరమా, ముంచుట అవసరమా, ప్రభు ప్రార్థన చెప్పడం అవసరమా కాదా, ఇలాంటివి పక్కన పెట్టి పౌలు భక్తుడు సువార్త అంటే ఏంటో చెప్తూ ఉన్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినాన్న లేపబడెను. సువార్త అంటే అదే. మనం పొందవలసిన శిక్ష యేసు ప్రభు శిలువలో అనుభవించాడు. మన మానవాళి పాపాలన్నీ ఆయన మీద మోపబడినప్పుడు ఆయన పాపముగా చేయబడ్డాడు. దేవుని చేత విడనాడబడే అంత స్థితికి వెళ్ళి నరకాన్ని అనుభవించాడు. వాటికి ప్రేమమూర్తి, ప్రేమను మనం అంగీకరించడమే సువార్త, విశ్వసించడమే సువార్త. ఈ దినాన్ని సువార్త దినమని మనం ఆచరించే సందర్భంలో రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 13-15 వచనాలు మనం చూసినప్పుడు 5 రకాలైన జనసమూహాలు కనపడుతూ ఉన్నారు. ప్రార్థించేవారు, ప్రకటించేవారు, పంపించేవారు, వినేవారు, విశ్వసించేవారు. ఈ దినాన్ని, సువార్త దినాన్ని మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు బాధ్యత కలిగి సువార్త అందించడంలో మన వంతు సహకారం ఇద్దాం. ఒకవేళ మనము ప్రార్థించే వారంగా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ప్రకటించే వారంగా ఉంటే ఆ ప్రకటన చేసేవారు ధైర్యంతో దేవుని మహిమపరిచే వాక్యం ప్రకటించడానికి మనం ప్రార్థన చేద్దాం. పంపించేవారు, ఒకవేళ మనము ప్రకటించే వారంగా లేకపోతే, ప్రార్థించే వారంగా లేకపోతే, కనీసము పరిచర్లో ముందుకు సాగిపోతున్న వారిని బలపరచడానికి పంపించే వారంగా ఉందాము. ప్రాముఖ్యంగా మన మటుకు మనము దేవుని వాక్యం వినేవారంగా ఉందాము. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వసించే వారికి రక్షణ ఉంది. విశ్వసించే గుంపులో మనం ఉందాం. ఈ సువార్త దినాన్న మన ముందున్న సవాలు, నువ్వు ప్రార్థించేవాడుగా ఉన్నావా, నీవు ప్రకటించేవాడుగా ఉన్నావా, నీవు పంపించేవాడుగా ఉన్నావా, నువ్వు వాక్యాన్ని వినేవాడుగా ఉన్నావా, నువ్వు రక్షణ ప్రభు శిలువ ప్రేమను విశ్వసించేవాడుగా ఉన్నావో లేదో పరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఫాదర్ హయ్యర్ జీవితం మనల్ని ప్రభావితం చేసింది. ఆయన విడిచి వెళ్ళిన ఆ గొప్ప వారసత్వాన్ని మనం కొనసాగించాలి. ఆయనకు నివాళులు అర్పిస్తూ మనం ఒక్కొక్కరము ప్రభు యొక్క రక్షణ సువార్త అనేకులకు అందించడానికి తీర్మానించుకోవాలని చెప్పి మనం చేస్తూ నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ హ్యాపీ గాస్పల్ డే. చిన్న ప్రార్థన చేసుకుందాం. సువార్త దేవుని శక్తి, అనేకులకు రక్షణ అందించే సాధనము. ఈ దినాన్ని మా పితరులు ఫాదర్ ఫ్రెడ్రిక్ జాన్ హయ్యర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ 179 సంవత్సరాల క్రితము వారు విత్తిన విత్తనం ఈ దినాన్ని మహావృక్షంగా అభివృద్ధి చెందిన సంగతి గమనించి మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. మీ సేవకుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆయన మాకు ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూ మేము కూడా అనేకులము మీ సువార్త ప్రకటించే వారంగా ఉండడానికి మమ్మల్ని ఆయాసపరచండి. మేము నోబడీస్, మేము అంత గుర్తింపు లేని వారం అనే భావన ఉంటే దాన్ని తొలగించండి. భారతదేశం అంతా నీ సువార్తతో నింపబడాలి. అనేకులు నరకాగి నుంచి తప్పింపబడాలి. అనేకులు రక్షణ అనుభవంలోనికి రావాలి. నిత్య జీవానికి సన్నద్ధులు కావాలి. వాటి అనుభవం వాక్యం వినేవారికి, వాక్యం ప్రకటించేవారికి, సువార్త ప్రకటించేవారికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.